దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న జల వివాదాలకు ఇక ఎండ్ కార్డ్ పడనుందా? నీటి పంపకాల పేరుతో రాజకీయాలు చేసే రోజులు పోయాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ అభ్యంతరాల పేరుతో ఇన్నాళ్లు ఉన్న లీగల్ హార్డిల్స్ అన్నీ తొలగిపోయాయి. దీంతో దక్షిణ తెలంగాణ, భద్రాద్రి రైతాంగానికి బిగ్ రిలీఫ్ దక్కింది. అయితే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టం జరుగుతుందన్న వాదనలకు కూడా తెరపడింది. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉన్నందున ఏపీకి ఎలాంటి టెన్షన్ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా జల వివాదాలపై ప్రాగ్మాటిక్ విజన్తో ముందుకెళ్తున్నారు. సముద్రంలో వృధాగా కలిసే నీటిని వాడుకోవడంలో తప్పు లేదని, రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలని స్పష్టం చేశారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే సానుకూల దృక్పథంతో ఉన్నారు. గోదావరిలో వృధాగా పోతున్న నీరెంత? ఈ నీటిని వాడుకుంటే రెండు రాష్ట్రాలకు జరిగే మేలేంటి? గతంలో కొందరు నేతలు కావాలని వివాదాలు సృష్టించారా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టుతో భారీ ఊరట లభించింది. ఎన్నో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ప్రాజెక్టులకు లైన్ క్లియర్ అయ్యింది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ రావడం శుభ పరిణామం. పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ అభ్యంతరాల పేరుతో ఇన్నాళ్లు ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ లీగల్ హార్డిల్స్ అన్నీ పూర్తిగా తొలగిపోయాయి. దీంతో దక్షిణ తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది. సాగు, తాగునీటి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆ ప్రాంత ప్రజల కల నెరవేరబోతోంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఇక ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ సాగునీటి రంగానికి కొత్త జవసత్వాలు నింపిందని చెప్పవచ్చు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దక్షిణ తెలంగాణకు జీవనాడి లాంటిది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం. కృష్ణా నది నుంచి వరద నీటిని ఎత్తిపోయడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. కానీ పర్యావరణ అనుమతుల లేమి, ఎన్జీటీ స్టేల కారణంగా ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ ప్రాజెక్టుకు పట్టిన గ్రహణం వీడిపోయింది. అలాగే గోదావరి నదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీకి కూడా మార్గం సుగమమయ్యింది. దుమ్ముగూడెం వద్ద నిర్మిస్తున్న ఈ బ్యారేజీ ద్వారా భారీగా జల విద్యుత్ ఉత్పత్తితో పాటు సాగునీరు అందించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద విజయం. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగులు పెట్టించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఏపీకి నష్టం జరుగుతుందన్న వాదనలు గతంలో బలంగా వినిపించాయి. గోదావరి జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య అనేక అపోహాలు, అనుమానాలు ఉండేవి. కానీ వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే సీతమ్మ సాగర్ వల్ల ఏపీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టమవుతోంది. గోదావరి నదిలో ప్రతి ఏటా భారీగా వరద నీరు వస్తోంది. అందులో సగానికి పైగా సముద్రం పాలవుతోంది. సర్ప్లస్ వాటర్ పుష్కలంగా ఉన్నందున తెలంగాణ ప్రాజెక్టు కట్టుకున్న ఏపీ వాటాకొచ్చిన ముప్పేమీ లేదు. సీతమ్మ సాగర్ బ్యారేజీ ప్రధానంగా జల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టు. ఇక్కడ నిల్వ చేసి నీటిని తిరిగి నదిలోకి వదిలేస్తారు. ఆ నీరు నేరుగా ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకే చేరుతుంది. అంటే ఈ ప్రాజెక్టు వల్ల దిగున ఉన్న ఏపీకి నీటి లభ్యతలో ఎలాంటి కోత పడదు. ఈ వాస్తవాలను గ్రహించిన తర్వాతే ఏపీ ప్రభుత్వం కూడా అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటోంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ సానుకూల వాతావరణం ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో మేలు చేస్తోంది. వాతావరణ మార్పులు, ఎల్నినో ఎఫెక్ట్తో వర్షపాతంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఒకసారి భారీ వరదలు వస్తే మరోసారి తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కోవాలంటే వరద నీటిని ఒడిసి పట్టుకోవడమే ఏకైక మార్గం. జల వివాదాలు పక్కన పెట్టేసి రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ప్రాజెక్ట్స్ నిర్మించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసలు గోదావరిలో ఎంత నీరు వృధాగా పోతోంది? ఆ నీటిని ఎలా వాడుకోవాలి? లెట్స్ కంటిన్యూ.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఎల్నినో ఎఫెక్టు కారణంగా వర్షపాతం అంచనాలకు అందకుండా పోతోంది. కొన్నిసార్లు కుంభవృష్టి కురుస్తోంది. మరికొన్నిసార్లు చుక్క నీరు కూడా లేక కరువు తాండవిస్తోంది. ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతాంగాన్ని కాపాడుకోవాలంటే మన ముందున్న ఒకే ఒక ఆప్షన్ ప్రాజెక్టుల నిర్మాణం. భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరద నీటిని ప్రాజెక్టులో నిల్వ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. అలా నిల్వ చేసుకున్న నీటినే కరువు సమయాల్లో సాగుకు తాగుకు వాడుకోవాల్సి ఉంటుంది. ఆ వాస్తవాన్ని గ్రహించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. వరద నీటిని ఒడిసి పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూనే నీటి భద్రతను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు రాకుండా చూడాలంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరగాల్సిందే. జల వివాదాలు వదిలేసి కలిసికట్టుగా ప్రాజెక్టులు కట్టుకుంటేనే తెలుగు రాష్ట్రాలకు ఉజ్వల భవిష్యత్తుంటుంది. గతంలో నీటి పంపకాలపై జరిగిన రాజకీయ పోరాటాలు రెండు రాష్ట్రాల అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రెండు రాష్ట్రాల నాయకత్వాల్లో పరిపక్వత కనిపిస్తోంది. వివాదాలతో సాధించేది ఏమీ లేదని, సమన్వయంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని వారు బలంగా నమ్ముతున్నారు. అవసరమైతే రెండు రాష్ట్రాలు సంయుక్తంగా ప్రాజెక్టు నిర్మించుకునే దిశగా కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం లాంటి బృహత్తర ప్రాజెక్టులను కలిసికట్టుగా చేపడితే రెండు రాష్ట్రాలు సస్యశ్యామలమవుతాయి. నీటి వనరులను పంచుకోవడంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఎలాంటి వివాదాలకైనా సులభంగా చెక్ పెట్టవచ్చు. ఈ దిశగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి వేస్తున్న అడుగులు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నాయి. కలహాలు మాని కలిసి సాగితేనే తెలుగు జాతికి మనుగడ అన్నది అక్షర సత్యం. గోదావరి నదిలో వరద నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం తెలుగు రాష్ట్రాలకు పుష్కలంగా ఉంది. ప్రతి ఏటా వర్షాకాలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి లక్షల క్యూసెక్ల నీరు సముద్ర పాలవుతోంది. ఈ వరద నీటిని ఒడిసి పట్టుకునేందుకు సరైన ప్రాజెక్టులు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. తెలంగాణలో కాళేశ్వరం, సీతమ్మ సాగర్, ఏపీలో పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తయితే ఈ వృధాను చాలా వరకు అరికట్టవచ్చు. వరద రోజుల్లో సాధ్యమైనంత ఎక్కువగా నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లో నిల్వ చేసుకోవాలి. ఆ నీటిని కరువు ప్రాంతాలకు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చు. గోదావరి జలాలను సమర్థవంతంగా వాడుకుంటే రెండు రాష్ట్రాల్లో ఒక్క ఎకరం కూడా బీడు భూమి ఉండదు. దీనికోసం రెండు రాష్ట్రాల్లో ఇంజనీర్లు, నిపుణులు కలిసి ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాలి. వరద నీటి నిర్వహణపై ఉమ్మడి వ్యూహంతో ముందుకెళితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. గోదావరి జలాలే తెలుగు రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి అసలైన ఇంధనం. సముద్రంలో వృధాగా పోయే నీటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకునే వీలున్నా గతంలో ఎందుకు సాధ్యం కాలేదు? తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు అసలు కారణం ఏంటి? నీటి సక్రమ వినియోగంపై ఇప్పుడున్న నాయకత్వం ఎలాంటి విజన్తో ఉంది? ఇటు చంద్రబాబు, అటు రేవంత్ రెడ్డి కోరుకునేది కూడా అదేనా? తెలుసుకుందాం. సముద్రంలో వృధాగా పోయే నీటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకునే వీలున్నా గతంలో అది సాధ్యపడలేదు. దీనికి ప్రధాన కారణం రాజకీయ సంకల్పం లోపించడమే. నీటి పంపకాలపై ఓ స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల ఎవరికి వారు తమ ప్రాజెక్టులకే ప్రాధాన్యమిచ్చుకున్నారు. ఉమ్మడి ప్రయోజనాల గురించి ఆలోచించే నాయకత్వం కరువయ్యింది. కానిప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వృధాగా పోతున్న నీటిని చూస్తూ కూర్చోవడం కంటే దాన్ని ఎలాగైనా వాడుకోవాలన్న కసి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కనిపిస్తోంది. దీనికోసం పాత విధానాలను పక్కన పెట్టి కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నారు. గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకునేలా ఉమ్మడి ప్రాజెక్టుల రూపకల్పనపై దృష్టి సారిస్తున్నారు. ఈ సానుకూల దృక్పథం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కొరత అనే మాటే వినిపించదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు ఏకైక పరిష్కారం నీటి సక్రమ వినియోగమే. మనకు అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంత సమర్థవంతంగా వాడుకుంటున్నామన్న దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో పారదర్శకత పాటించి
రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడాలి. నీటి పంపకాలపై ఏవైనా చిన్న చిన్న సమస్యలొస్తే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప కోర్టుల మెట్లు ఎక్కకూడదు. ఈ విధానాలు అవలంబిస్తే జల వివాదాలు వాటంతటవే సమిసిపోతాయి. నీటి సక్రమ వినియోగం ద్వారానే రెండు రాష్ట్రాలు ఆర్థికంగా బలపడతాయి. గతంలో కొందరు నేతలు నీటి వివాదాల పేరుతో కావాలనే గొడవలు పెట్టారా? రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో ఆడుకున్నారా? ఇప్పుడు ఆ పరిస్థితి మారిందా? సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రాజెక్టుల భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ముగింపులో చూద్దాం. గతంలో కొందరు నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నీటి వివాదాలను కావాలని సృష్టించారన్న విమర్శలున్నాయి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రాంతీయ మనోభావాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకుంటూ ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా నష్టపోయింది మాత్రం అమాయక రైతులే. నీరు లేక పంటలెండిపోయి అప్పుల పాలై ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాయకుల స్వార్థ రాజకీయాలకు రైతుల జీవితాలు బలి పశువులయ్యాయి. కానిప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎవరు తమ కోసం పనిచేస్తున్నారో, ఎవరు రాజకీయాలు చేస్తున్నారో వారు స్పష్టంగా గమనిస్తున్నారు. అందుకే నీటి వివాదాలను రెచ్చగొట్టే నాయకులను పక్కన పెట్టి అభివృద్ధికి పట్టం గడుతున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణ ప్రాజెక్టులకు కొత్త కళ వచ్చింది. ఇన్నాళ్లు న్యాయపరమైన చిక్కుల్లో సతమతమైన పాలమూరు రంగారెడ్డి సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు ఇక శరవేగంగా పూర్తి కానున్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను సమీకరించి పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పర్యావరణ అనుమతులు కూడా లభించడంతో ఇక ఎలాంటి అడ్డంకులు లేవు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణ, భద్రాద్రి జిల్లాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా శాశ్వతంగా పరిష్కారమవుతాయి. తెలంగాణ రైతాంగానికి ఇది నిజంగా పండుగ లాంటి వార్తే. దశాబ్దాలుగా నలుగుతున్న జల వివాదాలకు చెక్ పెడుతూ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. చంద్రబాబు, రేవంత్ రెడ్డి లాంటి విజనరీ లీడర్స్ ఉండడం రెండు రాష్ట్రాలకు కలిసొచ్చిన అదృష్టం. పాత వివాదాలను తవ్వుకుంటూ కూర్చోకుండా భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు. అందుబాటులో ఉన్న జల వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ సానుకూల వాతావరణం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి. జల వివాదాలు లేని కరువు రహిత రాష్ట్రాలుగా ఆవిర్భవిస్తాయి. రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే ఈ ప్రభుత్వాల అంతిమ లక్ష్యం. సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రాజెక్టులకు ఊపిరి పోస్తుంది. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇదే సమయంలో జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రదర్శించిన పరిణితి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. సముద్రంలో వృధాగా పోయి నీటిని వాడుకోవడంలో తప్పు లేదని ఆయన స్పష్టం చేయటం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపోహలు పటాపంచలు చేసేస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల సమన్వయంతో దశాబ్దాల జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తయి రెండు రాష్ట్రాల రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరియాలని ఆశిద్దాం.